కాలభైరవాష్టమి కదా. ఒక్క రోజులోనే మనలో ఉప్పొంగే భైరవ భక్తి నేపథ్యంలో మీతో నేనీ మధ్య వెళ్ళినటువంటి కేదార్నాథ్కి సంబంధించి ఒక వింతను చూపిస్తూ చెప్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పరమేశ్వరుడు మనిషి కోసమే ఉన్నాడు, మన కోరికలు వినటానికి, మన దుఃఖాల్ని తీర్చడానికే ఉన్నాడు అనేది మన భావన. ఈ సకల చరాచర సృష్టికి ఆయనే ఆధారభూతం. చిన్న చీమ నుంచి మన వరకు ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. అలా మనకు రక్షకుడిగా వచ్చినటువంటి రూపమే భైరవుడు. ఏ జ్యోతిర్లింగ క్షేత్రం చూసినా, అష్టాదశ శక్తిపీఠాలు చూసినా కాలభైరవుడే క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ఇప్పుడు చూస్తున్నది కేదార్నాథ్. 6 నెలలు దేవతలతో, 6 నెలల పాటు మనుషులతో పూజలందుకునే దివ్య జ్యోతిర్లింగ క్షేత్రమిది. 6 నెలలు పూర్తిగా మంచు దుప్పటిలో ఉంటుంది ప్రాంతం. శత్రువుల నుంచి, విపత్తుల నుంచి ఈ సమయంలో రక్షించేదెవరో తెలుసా? భైరవుడే. కేదార్నాథ్ ప్రధాన ఆలయానికి కుడివైపున 2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 800 మీటర్ల ఎత్తులో ఉంటాడు భైరవుడు. ఇక్కడుండేటువంటి భైరవుణ్ణి భుకుండ్ భైరవ్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడి నుంచి కేదార్నాథ్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈయన దర్శనం చేసుకోకపోతే కేదార్నాథ్ క్షేత్ర సందర్శన ఫలితం దక్కదు. పైకి వెళ్లటానికి డోలీ, పిట్టు సహాయం తీసుకోవచ్చు. డిమాండ్ బట్టి 1000 నుంచి 2000 వరకు తీసుకుంటారు. అలాగే ఒక వింత చెప్తాను అని చెప్పాను కదా, ఆలయం మూసివేసి ఉన్నప్పుడు 6 నెలల పాటు నరమానవుడు తిరగడం కూడా కష్టమే అక్కడ. కానీ నల్లని శునకాలు, విచిత్ర ఆకారంలో ఉండేటువంటి ఎద్దు అక్కడ తిరుగుతూ ఉంటాయండి. భైరవుడి వాహనం శునకమని మనందరికీ తెలుసు కదా. కొన్ని పురాణాల ప్రకారం శునకాన్ని పూజిస్తే భైరవుణ్ణి పూజించినట్టే. కానీ అదేం వింతో, దేవాలయంలో ఉండేటువంటి భైరవుడికి కాలభైరవాష్టమనో లేదా క్షేత్ర సందర్శనాలకు వెళితేనో మనమంతా అభిషేకాలు, పూజలు చేసేస్తాం. కానీ మనిషి రక్షణ కోసం శివయ్య మన కళ్ల ముందే ఒక జీవిని మన వీధిలో తిరిగేలాగా చేస్తూ ఉన్నా, విశ్వాసంగా ఆ జీవి మన ముందే ఉన్నా ఎంగిలి మెతుకులు వేయడానికి కూడా ఇష్టపడం. సరికదా? చెప్పు దెబ్బలు, చీత్కారాలు. సాటి జీవిలో, ప్రకృతిలో ఏనాడైతే దైవాన్ని చూడగలుగుతామో ఆనాడే క్షేత్ర సందర్శనైనా, ఏ పూజైనా ఫలితాన్నిస్తుంది అనేది పరమాత్మ తత్వం. ఇది ఎప్పుడు అర్థమవుతుందో మనందరికీ.